టీవీ45 న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరం 9వ డివిజన్లోని ఆధునీకరించిన బిఆర్ అంబేద్కర్ పార్కును ప్రారంభించిన మంత్రి సంతపేట మార్కెట్ను సందర్శించారు. పార్కులో ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ను ప్రారంభించిన మంత్రి చిన్నారులతో ఆటలు ఆడించారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా 2014లోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం గాలి కొదిలేసిన పార్కులన్నింటినీ ఆధునీకరిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరులో ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించామని, 3 లక్షల కుటుంబాలకు ₹2కి 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని వెల్లడించారు. ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. సంతపేట మార్కెట్ను ఆధునీకరించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపులు కేటాయించామన్నారు. నెల్లూరులో సిటీలోని మరికొన్ని మార్కెట్లు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు. సార్ ఇటు అయిపోయింది. ఇంకేం చెప్పాలి సార్? ఇక్కడ నైట్ అయితే అది సీసీ కెమెరా గోమతి నగర్ ఏ ప్రభుత్వం చేస్తుంది? సార్ 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 సార్
ఏంది వెనక్కి జరిగినా వెనక్కి రావా కొంత చెప్పండి సార్కి వార్డులో 48, 47 వార్డులో 1,00,000 లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1,00,000 ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే ఈ మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1,00,000, ఇది సిటీలో 3 లక్షలు, ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్ దానికి ₹1,00,00,000 నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా, చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు, పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది, కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ₹5,000 ఉండేది, డిపాజిట్ కట్టాల. ₹5,000 మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1తో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేసాము, 34,000 ఎకరాలు రైతులకు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే, పెరిగిన భూముల విలువ నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీస్. అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రండి, హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి, ఎవరు రారు. డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో 10% కూడా దిగవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి 5,000 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కట్టబట్టే ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు.
ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మాకు బెనిఫిట్ ఉంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా పెరిగేటట్టుగా ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టుగా